హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మష్రూమ్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ ఇలానే కావాలంటారు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక లవంగాలు, మిరియాలు, చెక్క, పద్మ పువ్వు, జాపత్రి, ఆలికలు వేసేసుకోవాలి. ఇందులోనే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్, నెక్స్ట్ టమాటో పీసెస్ వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకొని అలా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఇంకా కలర్ కోసం కూడా యూజ్ అవుతుంది కొంచెం పసుపు, కొంచెం కారం, గరం మసాలా, లైట్గా బిర్యానీ మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రై అయ్యేటప్పుడే స్మెల్ సూపర్గా వస్తుందండి. ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది. అంత టేస్టీగా వస్తుంది ఇలా చేసుకుంటే. నెక్స్ట్ ఇవి కాసేపు ఫ్రై అవనిచ్చి ఇందులోనే ఒక ఆలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుని ఇందులోనే మిల్ మేకర్ కూడా నేను వేసుకుంటున్నాను. మిల్ మేకర్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఇందులో కూడా మిల్ మేకర్ వేస్తాను. నెక్స్ట్ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ రైస్ ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అంటే సిమ్లో పెట్టి అలా కలిపేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా రైస్కి కూడా పట్టేస్తుంది. ఇప్పుడు 1 గ్లాస్కి 1.5 కానీ 2 గ్లాసెస్ కానీ వాటర్ వేసేసుకోవాలి రైస్ని బట్టి. ఇందులో వాటర్ వేసుకున్నాక సాల్ట్ అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని 3 విజిల్స్ పెట్టారంటే గుమగుమలాడే మష్రూమ్ పలావ్ రెడీ. ఇప్పుడు ఇది తింటే ఉంటుంది, సూపర్ ఉంటుందండి. ఇందులో సైడ్ డిషెస్ ఏం లేకపోయినా సరే అసలు పొట్ట నిండా తినేస్తారు. ఒక్క మెతుకు కూడా వదలరనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్, బాయ్.